హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్‌కి. సో, ఇంతకుముందు నేను 120 క్వెషన్స్‌తో ఒక వీడియో చేశానండి. తెలుగు అన్నీ పేపర్ 1, పేపర్ 2 వచ్చినాయి, అన్నీ అందరికీ వచ్చినాయి చేశాను. ఇది కూడా మ్యాథ్స్‌ది పేపర్ సెకండ్ వాళ్ళకి వచ్చినాయండి. సో, ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే అన్నీ వచ్చాయండి. నేను అలంకారాలు, ఛందస్సు అవన్నీ వస్తున్నాయి. సో, మంచి రెస్పాండ్ వస్తుంది. ఇంకొకసారి చేయండి మేడం, ఒక 100 క్వెషన్స్ ఇంకో వీడియో చేయండి అని చెప్తున్నారు. సో, మీరు రాస్తున్న కామెంట్స్ అన్నీ చదువుతున్నానండి. రిప్లై ఇవ్వడానికి టైం లేదు. మీరు అందరికీ రాస్తున్న వాళ్ళందరికీ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. అది ఎప్పటి వరకు చేయగలుగుతానో అన్ని క్వశ్చన్స్ చేసి అయితే ఒక వీడియో వేస్తాను. అప్పటి వరకు తెలుగు మీరు అందరికీ పర్ఫెక్ట్గా అవుతుంది. ఒక్కసారి చూడండి. ఇది కూడా మ్యాథ్స్ 22వ తారీఖు వచ్చింది. ఒక్కసారి మ్యాథ్స్ వాళ్ళకి రెండో పేపర్ మ్యాథ్స్ వాళ్ళకి 22వ తారీఖు వచ్చినాయి. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మేము తప్పకుండా సోషల్, తెలుగు, సైకాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఇది కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకే? ముందుగా చంద్రమౌళేశ్వర శతకాన్ని రచించిన కవి. ఇదిగోండి ఇంకొకటి ఇక్కడ ఇట్లా ఇస్తారు. ఇమ్మడి శెట్టి చంద్రయ్య, ఇమ్మడి శెట్టి రామయ్య, ఇట్లా రెండు ఇచ్చినప్పుడు ఇవి రెండు చేసి ఇవి రెండిట్లలో చేయాలి. అంటే సగం వచ్చేసింది అన్నట్టు. 150% తెలిసిపోయింది. ఈ 50%లో మరి చంద్రయ్య రామయ్య అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదో చంద్రయ్య ఉన్నాడు కాబట్టి ఇటు చంద్రము అనేది తెలుస్తుంది, కానీ ఎప్పుడో అట్లా ఉండదు. ఇగో ఆన్సర్ వచ్చేసి ఇమ్మడి శెట్టి చంద్రయ్య అండి. చంద్రమౌళేశ్వర శతకం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? అట్లా చదవకున్నా ఇగో ఇక్కడ చూడండి, బుక్ చదవకుండా చంద్రమౌళేశ్వర శతకాన్ని ఎవరు రాసిరు? ఇమ్మడి శెట్టి చంద్రయ్య, ఓకే? ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో అన్న అనువాద వాక్యాలు ఎవరి చెప్పండి? చలం గారివి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో మనుషు తలెత్తి తిరుగుతారు. చలం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మనుషులు అన్నాక చలనం ఉంటుంది అని గుర్తుపెట్టుకోరు. మనుషులు అన్నాక చలనం ఉంటుంది అని గుర్తుపెట్టుకోరు, ఓకే? శ్రీనాథుని కవితా లక్షణం చెప్పండి. మూడోది రసాభ్యుచిత బంధము, ఓకే? దాశరథి శతకాన్ని రచించిన కవి ఎవరు? ఎంత ఈజీగా ఇచ్చిండు చూడండి. ఈ దినంగానే మస్తు ఈజీ వచ్చింది పేపర్ అంట. దాశరథి శతకాన్ని రచించిన కవి ఎవరు? 44వది మూడవది కంచర్ల గోపన్న. దాశరథి ఒక విష్ణువుకు వికృతి చెప్పాలి. వెన్నుడు, విష్ణువుకు వికృతి వెన్నుడు. సుఖముకు వ్యతిరేక పదం చూసి ఎట్లా వస్తున్నాయి? 46వది 2 దుఃఖం. వక్రముకు అర్థము 47 ముఖము. వక్తముకు అర్థము ఏంటిది? 47 2 అండి ముఖము. అంబరముకు పర్యాయ పదం 48వది 4 ఆకాశం. అంబరం అంటే ఆకాశం, పర్యాయ పదం. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉండే కాబట్టి మన దగ్గర పేపర్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా బుక్ కొన్న వాళ్ళ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ చూడండి తప్పకుండా, ఓకే? ఎక్కడైనా ఉపయోగపడతాయి తప్పకుండా. దాశరథి ఉత్పత్తి అర్థం 49వది 4 అండి. దాశరథుని పుత్రుడు, ఓకే? ఔరౌరా సంధి విడగొట్టిరా, సెకండ్లలో విడగొడతారు తెలుసు. ఆమ్రెడిత సంధి, ఔరా ప్లస్ ఔరానా. త్రినేత్రుడు రాయరాదు, రాస్తే కొంచెం గుర్తుంటుంది, ఎదుటోళ్ళకి కూడా తెలుస్తుంటుంది. ఏంటిదో అది విడగొట్టాలంటే మనం ఫస్టే కదా విడగొట్టిర్రు. త్రినేత్రుడు సమాసం చెప్పండి. 1 బహుప్రీయి సమాసం. త్రినేత్రుడు ఇక్కడ ఉంది 3 కన్నుల వాడ, ఓకే? 3 ఉన్నది. 3 అయితే ద్విగు సమాసం అవుతుంది. 3 సంఖ్యలు గలదైతే ద్విగు సమాసం అవుతుంది. బహుప్రీయి సమాసం ఎందుకు చెప్పండి, ఓకే? మన సుభద్ర భద్రమే కదా అలంకారం చెప్పాలి. 2వది చేకానుప్రాసం. హల్లుల జంట. నేను ఎట్లా చెప్పినా చేకానుప్రాసానికి హాల్లో జంట చెక్కుమంటుంది అన్న. జంట అర్ధరాత్రి హాల్లో జంట చెక్కుమన్నది అంటే అర్ధభేదముతో హల్లుల జంట చేకానుప్రాసం. అర్ధభేదముతో మన సుభద్ర భద్రమేనా? భద్ర ఈ భద్ర సుభద్ర, ఈ భద్ర కుశలమేనా అన్నట్టు, ఓకే? నేను ఇంత మంచి చెప్పిన చూడండి, గుర్తుపెట్టుకోండి. చేకానంటే అర్ధరాత్రి హాల్లో
జంట జంట చెక్కుమంటుంది చెక్కుమంటుంది అంతేగా. అర్ధరాత్రి అంటే అర్థవంతమైనవి. హాల్లో అంటే హల్లు గట్ల గుర్తుంది చూసారా నాకు. హాల్లో అంటే హల్లులు, అర్థంతో హల్లుల జంట చేకానుప్రాసం. ఓకే, నేను నోట్స్ రాశాను. నచ్చితే లైక్ చేయండి అమ్మా ప్లీజ్. 53వది 4వది నేను నోట్స్ రాశాను. ఎవరు? కర్తరి వాక్యం. మత్తెబానికి పాదంలో ఎత్తి మైత్రి స్థానం ఏది? 54వది 14వది మత్తులో మత్తెబం మత్తులో సబరణమయవ. ఇప్పుడు ఎంత? 14. ఏం చెప్పినా నేను? ఫస్ట్ 10 ఉంటుంది ఉత్పలమాల, తర్వాత 11 చంపకమాల, తర్వాత 12 ఉండదు, ఇక 13, ఇక తర్వాత 14. ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఓకే, నిజంగా ఉత్పలమాల, ఏ చంపకమాల, తర్వాత శార్దులమా, తర్వాత మత్తులో సబు, ఇక 4 గిట్లా ఉండేది. ఇలా 12 లేదు, 12 పెళ్ళికి పోయిందని గుర్తుపెట్టుకోరు. 12 పెళ్ళికి పోయింది, అది ఉండదు. ఇక ఎత్తిస్తాను 4 పెట్టుకుంటే 4 వేలకు ఇట్లా గుర్తుంటుంది. ఓకే, మత్తుల లాస్ట్కి ఇక ఫంక్షన్లు ఏవైనా మత్తులనే ఉంటారు కదా, లాస్ట్కి మత్తే. 14 శార్దూలం. ఓకే, 10 13 ఉత్పలమాల 10 రూపాయలకు ఊతప్పగొన్న, 10 రూపాయలకు ఊతప్పగొన్న. ఓకే, చంపకమాల 11 21 11 21 20 10. ఇవి ఎంతనో రాయండి. మీరు రాస్తారా? రాయండి. తర్వాత జతపరచం. బోర్ వచ్చినా సరే కొంచెం తెలుస్తుంది. ఓకే, జతపరచం 55వది 4 55వది 4 ఏంటిదో ఇగో 4 ఏ ఒకటి చెప్పి ఒకటి పెట్టినట్టు. అప్పుడు ఒకసారి చూడండి. ఏ ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఏంటిదట ఇది? ఏది? 4వది ఎంఎన్ బాక్. ఓకే, లింగ్విస్టిక్ చేంజ్. ఎవరు ఇది? బి 1 స్టర్ట్ వర్ట్. తర్వాత ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఎవరు? హుక్స్, జాన్ పి హుక్స్. ఇగో సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ 2 కరెక్టేనా? అప్పుడు చెప్పిన కరెక్ట్ అట. ఈ పెన్సిల్ ఎటో పోయింది మరి చేతు. మోడర్న్ లింగ్విస్టిక్. ఇగో దీనికి ఒకటి చెప్పిన నేను. మోడర్న్ సైమన్ పాటర్ మోడర్న్ సైమన్ మోడర్న్. ఓకే, ఇక్కడ తర్వాత శాసలను తారుమారు చేసి ఉచ్చరించడం ఏమవుతుంది చెప్పుర్రి. 56వది 2 ఏమవుతుంది? ఇగో ఇది చక్కెర సక్కెర, మనిషి, శివుడు షావుకారు సావుకారు. ఇగో గిట్లనే వస్తాయి, ఇట్లా కూడా వస్తాయండి. ఓకే, ఇలా తెలుగు మెథడాలజీ కూడా వచ్చేస్తుంది. ఓకే, తెలుగు బెడగాగి కూడా వస్తుంది, ఇక కంటెంట్ కూడా వస్తుంది. ఒక్కసారి చూసుకోండి. ఓకే, 57వది ఏముంది? ఇది కూడా రాయవాచకానికి పీఠికను రాసిన సివి రామచంద్రరావు వాచకం పదానికి చెప్పిన అర్థం. 57వది 1 సమాచారం. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి బోధించే పద్ధతి. ఏంటిదమ్మా? ఏంటి పద్ధతి ఇది? 3వ పద్ధతి, ఖండ పద్ధతి. మొత్తం అది పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ విడదీసింది ఖండపద్యం. పూర్ణపద్యం అంటే మొత్తమా? విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసే ప్రేరణను కలిగించడానికి, వారి అవగాహనను పెంపొందించడానికి, పునర్బలనం చేయడానికి తోడ్పడే వస్తుజాలాన్ని బోధనోపకరణాలు అంటారు. ఎవరన్నారు ఇది? ప్రోద్బలము. 59వది 4 బోస్టన్. నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలోని అంశాలు. 60వది 2 ఏంటి? మౌఖిక పరీక్ష పరిశీలన టీచర్ డైరీ. ఇది మ్యాథ్స్ 22 రోజు మధ్యాహ్నం వచ్చిందండి మ్యాథ్స్ వాళ్ళకు. 2 పేపర్ సెకండ్ వాళ్ళకు. పలుకుబడుల భాష కావాలి అన్నది ఎవరు? కాళోజీ నారాయణరావు గారు. పలుకుబడులు డ్యాష్ రాగంలో గుమ్మన గారి లక్ష్మణ నరసింహ శర్మ గారి పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనది. చెప్పండి. 3వది ఇందోల. ఇది కూడా ఇందోల.
అష్టాదశ పురాణాలను రచించినది ఎవరు? వేదవ్యాసుడు. మరుత్తటార్చ చరిత్రను రచించినది ఎవరు? 44ది శ్రీనాథుడు. ఎంత హ్యాపీగా పెట్టిరు కావచ్చు కదా, ఇవన్నీ వచ్చినాయని ఆ రోజు మస్తు డెడ్డీస్ వచ్చింది అనుకున్నారు. 100 వచ్చినాయి కావచ్చు. మృత్యు వికృతి పదము గుర్తించండి. 45. స్టార్టింగే మనకు తెలిసిన కంటెంట్ ముడితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. మృత్యు వికృతి పదం గుర్తించండి. 45ది 3 మిత్తి. మృత్యువు మిత్తి. మిత్రుడు నానార్థాలు గుర్తించండి. 46ది 2 సూర్యుడు స్నేహితుడు. మిత్రుడట సూర్యుడు స్నేహితుడు. అండ పర్యాయ పదాలు గుర్తించండి. అండ 3వది ఆసరా తోడు. అండా దండ ఉండాలని అంతే కదా. గురువు వ్యుత్పత్తి అర్థము గుర్తించండి. 48ది 2 అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు. ఎవరు? గురువు. అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు. సత్యము వ్యతిరేకార్థ పదమును గుర్తించండి. అయ్యో ఎంత ఈజీగా ఇచ్చిండు చూసిరా. 48ది 2 అసత్యం. ఒక్కొక్కసారి అట్లా ఇస్తాడు. ఇప్పటి వరకు రాసిన అన్ని మార్కులు వచ్చి, ఆ రోజు రాసిన అందరికీ మార్కులు ఇప్పటివరకు. ఎన్ని 50ది ఏమున్నది ఇది? 3 కన్నులు కలవాడు. ఉత్పత్తి పదమును గుర్తించండి. 50ది 1 త్రినేత్రుడు. 3 కన్నులు కలవాడు త్రినేత్రుడు. విద్యాలయము పదాన్ని విడదీయండి. 51ది 4వది విద్య ప్లస్ ఆలయము విద్యాలయము. నేను కథ రాశాను ఈ వాక్యం. 52ది 2 కర్తరి వాక్యం. ఇంతకుముందు కూడా వచ్చింది చూసిరా. ఇంతకుముందు ప్రొద్దునిచ్చింది సాయంత్రం ఇచ్చిండు చూసిరా. నేను కథ రాశాను అని ఇందులోనే ప్రొద్దునిచ్చిండు సాయంత్రం ఇచ్చిండు, అది కూడా ఉన్నది. విద్యాధనమును సంపాదించవలయను ఆ అలంకారాన్ని గుర్తించండి. 53ది 3 రూపక అలంకారం. కందములో వాడే గణాలను గుర్తించడు. కందం. 54ది 2 గగభజసలనల. ఐకమత్యము, దేశభక్తి, త్యాగము, విశ్వమానవ సౌభ్రత్వము, స్నేహము మొదలగునవి ఈ రకమైన మాతృభాష బోధన విలువలు. 2వది సామాజిక విలువలు. ఉదాత్తత పొంది ప్రచురితమైన ఇందిరాగాంధీ, డోరతీ నార్మన్ లేఖలు ఈ కోవకు చెందిన భాషా ప్రయోజనానికి ఉదాహరణ. ఇది ఇంకొకరికి కూడా వచ్చింది, సోషల్ వాళ్ళకు కూడా వచ్చింది. ఇది 3 ఏంటిది? ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప ప్రకాశం. ఓకే. ఇందిరాగాంధీ. ట ఠ డ ఢ న అనే ధ్వనులు ఏడికెళ్ళి వస్తాయని ఒకసారి అనుండ్రి. ట ఠ డ ఢ న కొంచెం తెలుస్తాయి అట్లా అంటే. 57ది 4వది మూర్ధన్యాలు. ట ఠ మీదనే తలుగుతున్నాయి కదా. దంతాలైతే కాదు, ఓష్టాలైతే కాదు, ఓ కాదు. కొఠారి కమిషన్ నివేదికను సమర్పించి భాషలను సంబంధించి బోధన భారాన్ని, కాల నిర్ణయ పట్టికల కాల వ్యవధులను చర్చించుటకు జూన్ 1977 సంవత్సరంలో వీరి అధ్యక్షతన ఒక కమిటీ నియమించబడింది. ఏం కమిటీ అది? ఈశ్వరీబాయి పటేల్. ఓకే. ఉచ్చునకచ్చు పరంబగునప్పుడు సంధియగు అను సూత్ర నిర్మాణం ఈ రకమైన వ్యాకరణానికి ఉదాహరణ. దేనికి చెప్పండి? 3వది వర్ణాత్మకం. ప్రశ్నపత్రం రూపొందించుటకు ముందుగా పాఠ్యాంశాలు, బోధన లక్ష్యాలు, ప్రశ్నల రూపాలు, కేటాయించుకున్న మార్కులు, వివరాలతో కూడిన పథకాల్నిలా పిలుస్తారు. 2వది బ్లూ ప్రింట్. ఇగో ఇది సోషల్ వాళ్ళకు 24వ రోజు వచ్చింది చూడండి. విడిజోడు కథా రచయిత ఎవరిది? 1వది మొకరాల రామిరెడ్డి. విడిజోడు. శబ్ద శక్తి అర్ధయుక్తి ఎవరి కవితా శైలి? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది. తర్వాత నిమ్ము శతకంలోని ఇతివృత్తం. నిమ్ము 43వది 2 నిమ్ము. పర్యావరణం ఇది ఇంటర్లో ఉంది. ఇది 43వది 2వది పర్యావరణం. ఓకే. పండరీనాథ రామాయణంలో గద్య పద్యాల సంఖ్య ఎంత? 44వది 1 7335. హాస్యము పద అర్థము 40 చెప్పండి. 4వది ముఖము. హాస్యము అంటే ముఖము. విష్ణువు, నారాయణుడు, శ్రీహరి అనే పర్యాయ పదాలకు గల పదము. అట్లా ఇస్తే ఇట్లా కూడా ఇచ్చిండు. 1వది వెన్నుడు.
ఇంతకుముందు ఈజీలే వెన్నుడు సుశిర ఇప్పుడు కూడా వచ్చినాయి, తప్పకుండా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక వెన్నుడు విష్ణువు రాలే ఇచ్చిండు. ఇంతకుముందు రెండు సార్లు చదివినా నేను. ఇప్పుడు ఇది ఒకటే బుక్, ఈ బుక్ మొత్తం ఒకటేసారి అన్ని పేపర్స్ కలిపి ఒక దాంట్లో ఉన్నదంట. పుణ్యస్థానం శరీరం అనే నానార్థాలు గల పదం. 4వది క్షేత్రం. శిఖ పదానికి వికృతి చెప్పండి. 48వది 3 సిగ. కృపాణం వ్యుత్పత్తి అర్థం. 49వది ఏంటిది? 3వది దయను పోగొట్టుకున్నది. కృపాణం అంటే దయను పోగొట్టునది. 49ది 3వది. తద్భవములు దేశ్యములగు పదములతో ఏర్పడు సమాసము. ఏది? 2వది అచ్చిక సమాసం. పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు ఏమవుతుంది? ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. 3వది రుగాగమవుతుంది కదా. ఆమని ఏమని అన్నది లోని అలంకారం. 2వది యమకం. ఆమని మళ్ళీ చెప్తానండి. యమకము అంటే యముడు రోజు రాడు అని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే రోజు రాడు యముడు అంటే రోజు పక్కకే రావాలంటే. లేకపోతే యమ అందమని చెప్పిన. ఎందుకంటే యమ ఇడొస్తే యమ గిట్ల వస్తే ఇట్లా. ఆమని ఏమని ఈమని వచ్చింది. ఓకే, యమకం. ఆన్సర్ వచ్చేసి యమకం. ఓకే. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే లోని అలంకారం. 53వది ఏంటిది? 3వది రూపకం. మాట తిరగలేరు మానధనులు ఘన విభజన చేసి ఏ పద్యపదమో గుర్తించండి. 54వది 2వది ఆటవేలది. భాషోత్పత్తికి మూలం యహియోహువాదం అని అభిప్రాయపడ్డవారు ఎవరు? 55వది ఎవరు? 4 నోయిర్. నోయి. ఉత్తమ భాషణ లక్షణాలలో సరి అయినవి గుర్తించండి. 2వది ఉచ్చారణతో ఇంకొన్నాయి. ఏడి కరెక్ట్ అట. చూద్దాం. సభ కంపం లేకుండా ధైర్యంగా మాట్లాడడం. ఇంకోటి ఏది? డి అట. డి ఏంటిది? భావానుగుణమైన ఊనిక స్వరభేదం పాటిస్తూ వాచికాభిసహాయంతో మాట్లాడడం. ఓకే, సరి అయినవి. భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించిన కాలంలో ఈయన రాసిన పాఠ్యపుస్తకాలని వాచకం అని ఉంది. 57వది 1 వీరేశలింగం పంతులు గారు. డేవిడ్ హార్స్బర్గ్ రూపొందించిన ప్రణాళిక కృత్యాధార అభ్యాసనకు స్ఫూర్తినిచ్చిన పాఠశాల. ఏది? 58వది 3 కర్ణాటకలోని సీల్బాహ్. అధ్యయనాలను బట్టి మిగిలిన జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించే అజ్ఞానం కంటే చూడటం ద్వారా జరిగే అభ్యాసనం ఎక్కువ అని చెప్పినవారు. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి. నేను ఇది ఒక వీడియోలో వేసాను. ఇప్పుడే 4వది కోబన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యం. 2వది ఏంటిది? పిల్లల జ్ఞానాత్మక మానసిక చలనాత్మక భావవేశ నైపుణ్యాలను పెంపొందించడం. నైపుణ్యాలను. ఓకే, ఇది కూడా సోషల్ వాళ్ళది సెకండ్ షిఫ్ట్లో మధ్యాహ్నం వచ్చింది చూడండి. విష్ణు కుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు ఎవరు? బిఎన్ శాస్త్రి గారు. దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ప్రస్తావించిన వారు ఎవరు? 42వది 1 అప్పకవి. అప్పుడు సుక్కలు చూపించింది ఇది. సిటీ లైఫ్ మినీ కవితను ప్రచురించిన పత్రిక. 43వది 2 ఆంధ్రజ్యోతి. 30% పాస్ అయినరు అప్పుడు సోషల్ వాళ్ళు. 44వది పోయినసారిది. 44వది ఏంటిది? అచ్చ తెలుగు మాటల పద్య కవి ఎవరు? 44వది 4 పొన్నగంటి తెనగన. అచ్చ తెలుగు పొన్నగంటి. భానువు పదానికి వ్యుత్పత్తి.
45వది ఏంటిది 2 ప్రకాశించువాడు. భాను అంటే సూర్యుడు ప్రకాశించాడు. మిత్తి ఇగో చూసిరా ఎన్నిసార్లు వచ్చింది మిత్తి, ఇప్పటికి 4వసారి వచ్చింది. ఇది 24లదే వచ్చినాయి చూడండి. ఇప్పుడు కూడా వచ్చినాయి ఉంటే చూడండి, ఇప్పుడు కూడా రాస్తున్నారు కదా ఎగ్జామ్స్, రేపు ఉంది కదా, వచ్చినాయి ఉంటే వస్తాయి ఖచ్చితంగా. మిత్తి 3 సార్లు ఇచ్చిండు ఇప్పటికి. 46వది ఏంటిది 1 మిత్తి మృత్యుడు. ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక గుర్తుండిపోతుంది అది. సంవత్సరం దేశం అనే నానార్థాలు గల పదం. 47వది 4 వర్షం. ఉద్ది పదానికి అర్థం. 48వది 2 జత. మొత్తం అంతా అనే పర్యాయ పదాలకు పద్యం. చెప్పండి పద్యం ఏంటిది? ఇగో 49వది 3 పురాగా. మొత్తం మన తెలంగాణ అంటబ్బా పురాగా అన్యాలం చేస్తాండవా, పురాగా ఎటో చేస్తాండు అంటారు. చెవికి గుండల మొప్పు కాదు శృతమే చెదమ్మికిన్ కంకణం. ఈ పద్యంలోని యతి మైత్రిని గుర్తించండి. 3వది చే. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని ఏ సమాసం అంటారు? 1వది అవధారణ పూర్వపద సమాసం అంటారు. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష కవితా వాక్యంలోని అలంకారం. 52వది 3 ఉల్లేఖ. జాత్యాది వర్ణన ప్రధాన అంశం కలిగిన అలంకారం. 2వది స్వభావోక్తి. కుపస్థ మండూకం అని వీరిని అంటారు. 1 తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు. చూసిరా ఎంతున్నది, ఎట్లున్నది, హార్డ్ ఉన్నది పేపర్. ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ప్రథమ అధ్యక్షురాలు ఎవరు? 55. 4వది వావిలాల గోపాలకృష్ణయ్య. అధ్యక్షులు వావిలాల గోపాలకృష్ణయ్య. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వహించిన భాషావేత్త ఎవరు? 56వది 3 సైఫర్. ఇగో సేఫైర్ ఈయన ఇంతకుముందే ఇచ్చిండు కదా, ఇది కూడా 3 సార్లు చదివినా నేను. అది 24లే అన్నీ. భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా ఫైర్ చేద్దాం అనుకుంటాను దీని మీద మొత్తం. అర్థవంతంగా బొమ్మల సహాయంతో గుర్తింపజేసి విద్యార్థులు నేర్చుకునేటకు మిక్కిలి అనువైన అమలులో ఉన్న పఠన పద్ధతి ఏది? 2వది పదా పద్ధతి. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరిశీలించిన మిమ్మట ప్రస్తుత పాఠ్యాంశం వైపు పిల్లల దృష్టిని మళ్లించడానికి ఉపాధ్యాయుడు చేపట్టే కృత్యము. 58వది 1 ఉన్మీకీకరణ. ఉపాధ్యాయుడు ఆవు అను గురించి వాక్యాలు రాయించి అవి ఆధారంగా గేదెను గురించి రాయమని విద్యార్థులకు కోరే వ్యాస రచన పద్ధతి ఏంటిది? అది అనుకరణ పద్ధతి. అందుబాటులో ఉన్న వనరులతోనూ సమయంలోను పరీక్ష నిర్వహణమే పరుచుటకు వీలుగా ఉండటం అనేది ఈ ఉత్తమ నికష లక్షణాల్లో 1. ఏంటిది చెప్పండి? 3వది ఆచరణాత్మక. ఓకే, ఇది కూడా సోషల్ కానీ 28వ రోజు దండి. 28వ రోజు పసుడి బొమ్మ కథల సంపుటిని నెల్లూరి కేశవరావు ఎవరికి అంకితం ఇచ్చాడు? ఎవరికి? 1 భాస్కర భట్ల కృష్ణారావు. సినారే గలానికి ఉన్న ప్రత్యేకత. 2 శబ్దశక్తి అర్ధయుక్తి. చూసిరా ఇంతకుముందు వచ్చింది. ఇక మీకు ప్రీవియస్ పేపర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. చూసిరా ఎన్నిసార్లు వచ్చింది. ఇది కూడా ఇప్పుడే 3 సార్లు చదివిన. ఇంతకుముందు చదివిన అంత ఇంకో పేపర్లో చదివిన. చూసిరి 3 సార్లు వచ్చింది ఇది. పివి నరసింహారావు నడిపిన పత్రిక ఏది? ఇంకా 43వది 3 కాకతీయ. ఓకే, ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది ఎవరు? 44వది 4 భాస్కర శతకం. ఓకే, నిచ్చలు పదానికి ప్రకృతి. 45వది 2 నిత్యం. ఓలీకి నానార్థం అని పదం. 1 ఆలి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది కదా ఆలి, నేను చదివిన చూడండి. ఇప్పుడు ఇది 2వ వీడియో అని చెప్తా. ఇది కూడా 100 అని చెప్పి 2వ వీడియో అని చెప్తా. చూసిరా ఓలి వచ్చినాయి. కత్తి, ఖడ్గం, ఆసి అనే పర్యాయ పదాలు గల పదం. 47వది 4 కృపానం. మాంసమును కాంక్షించునది. 3వది ద్వాంక్షము. స్కందము శబ్దార్థము. 49వది 1 కొమ్మ.
జగమెల్ల పదంలోని సంధి 52. ఉకార సంధి చెప్పండి. జగము ప్లస్ మెల్లనా ఎట్లయితుంది చెప్పురు రాయండి. మానవ జీవన సుకుమారం వాక్యంలోని అలంకారం 2. శ్లేష అలంకారం. కందపద్యంలో 6వ గణంగా రాగలిగిన గణాలు 52. 4. నలజ. మనం భారతీయులం వాక్యంలో మనము అనేది ఏంటిది మనం అంటే ఎవరం? మనం అంటే సర్వనామలం. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఎవరన్నాడు? శ్రీనివాస్ అన్నాడు. వాక్యాన్ని ప్రత్యక్ష కథనంగా మార్చండి. ఇది వస్తుంది ఇక. 3. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. విమర్శనలను సహృదయంతో స్వీకరిస్తాను అని స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. 55. 4. సముచిత మనోవైఖరులు. విస్తార పఠనం పెంపొందించే మార్గాలు 2. పాఠశాల పత్రిక, సారస్వత సంఘాలు, పుస్తక ప్రదర్శనలు. భాషకు చెందిన వాచకాలు ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఉపయోగపడే విధానం. 57. 1. ఉపాధ్యాయుడికి బోధనోపకరణంగా విద్యార్థులకు అభ్యాసనోపకరణంగా. తర్వాత పద్య బోధన ఉద్దేశాలలో ప్రధానమైనది ఏంటిది? 58. 3. ఆనందానుభూతిని రసానుభూతిని పొందేటట్లు చెయ్యడం. శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికలను ప్రత్యక్ష శిక్షణను ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రతిభాయుతమైన వాస్తవ విద్యను అందించవచ్చు అని అన్నవారు ఎవరు? 4వది గాంధీజీ గారు. శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అనగానే ఎవరు గుర్తుకు రావాలి? గాంధీజీ అని గుర్తుకు రావాలి. బోధనాభ్యసన సోపానాలలో భాగమైన విద్యార్థుల ప్రస్తుత పాఠ్యాంశాల సింహాసన లోకానికి రాబోయే పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి చురుకైన అభ్యాసనానికి తోడ్పడే ప్రశ్న లేదా వ్యాసక్తుల రూపంలో ఉండేవి ఏంటి? 2. నియోజనాలు. సో ఇది కూడా సోషల్దే, కానీ 29వ రోజుది అండి. 29వ రోజుది. ఓకేనా? ఇవన్నీ ప్యాసేజీలు, అందుకే చెప్తారండి ప్యాసేజీలు, అవి పద్యాలు. 41 నుంచి అండి. కవి సమయాలు ఇర్రివెంటి కృష్ణమూర్తి గారి 2. సిద్ధాంత గ్రంథం. ఇప్పుడు కూడా రేపటి నుంచి మళ్ళీ టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి వచ్చిన వీడియోస్ చూడండి. ఇవ్వని కదా, ఎవైనా సరే చూడాలి. చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు చూసిరా వచ్చినాయే వస్తున్నాయి. 2-3 మార్కులు ఒడగొట్టుకోవడం ఎందుకు కదా. దాశరథి కృష్ణమాచార్య నవమి పునర్వరం గ్రంథాలు ఏ ప్రక్రియకు చెందినవి? పునర్వం ఏ ప్రక్రియకు చెందినవి? 42వది. 2. నాటకం, కవిత్వం. కవి రాజమూర్తి ఏ పేరుతో గేయాలు రాశాడు? 3వది నవయుగశ్రీ. గంగాపురం హనుమత్ శర్మ రాసిన నదీ కావ్యం 44వది. 4వది దుందుబి. కార్యము పదానికి వికృతి. 2. గర్జము. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. వాయికి నానార్థం కాని పదం కానిదట. 46వది 2. వాయువు అంటే కొన, నోరు, వాదర. ఆన్సర్ వచ్చేసి వాయువు. అందం, మనోహరం, విధం అనే నానార్థాలు గల పదం. 47వది 4. చెలువ. విష్ణువు పదానికి ఉత్పత్తి. విష్ణువు ఎన్నిసార్లు వస్తుంది చూసినరా? విష్ణువు ఇప్పుడు ఎందులోకి వచ్చింది? 3వది. విశ్వం అంతటా వ్యాపించేవాడు. అందరు విష్ణువుని పట్టుకున్నారు. విష్ణువు ఎన్నిసార్లు వచ్చింది? ఆ వేరే పదం వచ్చింది, ఈ పదం వచ్చింది, దీనికి వచ్చింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు త్యాజించు శబ్దార్థం. 49వది 1. విడుచు. క్షమా, గాలి పద విభజన. 50వది 2. క్షణము ప్లస్ ఆగాలి. సదాగమంతుడు వాక్యంలోని అలంకారం చెప్పండి. 2వది చేకానుప్రాసం. సదాగమంతుడు. ఈ సదా వేరే, ఈ సదా వేరే. ఓకే. ఇంద్రగణాలు ఎన్ని? 6. ఇందిరమ్మ 6 గ్యారెంటీలు గట్ల గుర్తుపెట్టుకోవాలి. ఇందిరమ్మ 6 గ్యారెంటీల పథకం ఇందిరమ్మ. ఇంద్రగణాలు ఎన్ని? 6. ఓకే. బంగారు లేడిని చూచి సీత ఆహా అంటుంది అనే వాక్యము ఆహా అనేది ఏంటిది చెప్పాలి. ఆహా. 3వది అవ్యయం. పట్టణంలోని
పట్టణంలోకి సరకంతయు బంజారా. ఇందిరా అనగానే ఎన్ని గుర్తుకొస్తుంది? 6 గుర్తుకు రావాలి, కన్ఫ్యూజ్ కాదు. ఇందిరమ్మ పథకాలు 6 గ్యారెంటీలతోటి ఉన్నది, అది కూడా పెడతా, లింకులు ఇస్తా. 6 గ్యారెంటీలతోటి పథకాలు ఏమి ఇవ్వలేదు కదా, ఒక 2 రోజులు, ఒకటే రోజు ఇచ్చిన పథకాలు. పట్టణంలోనికి సరకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. వాక్యాన్ని వ్యవహార భాషలోకి మార్చండి. 53వ 3. పట్టణంలోకి సరకంతా బంజారా దర్వాజా నుండి వస్తుంది. మార్చిక. సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందినది. 55వ 3. సృజనాత్మకత. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతికి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయ భాష అని తెలిపిన శాస్త్రవేత్త. మీరు మంచిగా మెల్లగా చదువురి, మీరు స్లో మోడ్లో పెట్టుకొని చదువురి, నిద్ర వస్తుందిగా. 2వది స్టార్ట్ వాటిగో, ఇది కూడా వచ్చింది చూసిరా. యాదృచ్ఛిక నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో వినిమయానికి, పరస్పర సహకారానికి. ఓకే, స్టార్ట్ వర్డ్ 2 సార్లు 3 సార్లు వచ్చింది. వరవడి లేదా వజ్జబంతి అనేది ఈ లేఖ నాభివృద్ధి చర్య. 57వది ఏంటిది? 1. దృష్టలేఖనం. విస్తార పఠనం, మౌన పఠనం, విషయ పరిజ్ఞానం, లోకాజ్ఞతలు ప్రధాన బోధన లక్షణాలుగా రూపొందించబడే భాషా వాచకం. 58వది 4. ఉపవాచకం. విస్తార పఠనం, విస్తారేత్తరు. కథ్యంతశం దాదాపు 35 భాగము, ఫలితాంశము తక్కిన పావు భాగమై ప్రశ్నోత్తర రూపంలో చర్చ గావించడం దీని బోధన ప్రత్యేకత. 59వది 2. రేపు మార్నింగ్ వెళ్ళే వాళ్ళు బస్సులో కూర్చున్న, జర్నీలో కూర్చున్న చూడొచ్చు. ఆఫ్టర్నూన్ వాళ్ళు అయితే ఒక్కసారి ఒక్క అర్ధగంట చూడండి ఇవి. ఓకే, పోర్ట్ఫోలియో అనేది ఏ రకమైన మూల్యాంకన సాధనం, అందుకే ఖచ్చితంగా చేస్తున్నాను. నిర్మాణాత్మకం, రేపు వెళ్ళే వాళ్ళైనా పాపం చూస్తారు కదా అనే ఉద్దేశంతో చేస్తున్నా. ప్లీజ్ దయచేసి ఎక్కడైనా నచ్చింది అనుకుంటే, ఏదైనా ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. చెప్తున్నా కదా, ఫ్రీగా బూస్ట్ దొరుకుతుంది, నాకు ప్రేరణ దొరుకుతుంది. అంత మంచి కామెంట్స్ రాస్తున్నారు. అక్క సూపర్ చెప్తున్నా, అసలు ఎంతసేపు చెప్పినా వినాలనిపిస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ. మీ అభిమానానికి నేను ఏడుకో పోతాను నేను. ఓకేనా, ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ అందరు ఆల్ ద బెస్ట్. రాసే వాళ్ళు భయపడొద్దు. పేజీ తిప్పాలే, పుస్తకం బంద్ చేయొద్దు. పుస్తకం బంద్ చేయొద్దు. ఓకే, పక్కకి ఏదన్నా సరే. ఓకే, పేజీలు తిప్పుతూ ఉంటే ఏడనో ఒకటి నీకు వచ్చింది కనిపిస్తుంది, అంతేగాని వస్తలేదని పుస్తకం బంద్ చేయొద్దు. ఎంత అర్జునం. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.